నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించట్లేదు. ఆయన మాటలు చెప్తున్నారు కానీ అది గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి అది సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ప్రతిసారి ఆరోపణలు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ గారు వారిని అడిగి మరి. సార్ నమస్తే. నమస్తే సంపత్. సార్, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు దీని గల కారణాలు ఏమని మీ బాస్? ఒకటి, మన వైఫల్యాలను కప్పిపుచ్చాలనుకున్నప్పుడు ఎవరికో ఒకరిపైన నెపం నెట్టేసేటువంటి రాజకీయాలలో రేవంత్ రెడ్డి గారికి అది పరిపాటిగా మారింది. మొట్టమొదటగా తాను ముఖ్యమంత్రి అయిన రోజు నుండి ఈ రోజు వరకు చూడండి, ఎప్పుడెప్పుడైతే తన వైఫల్యాలు బయటపడతా ఉంటాయో ఆ ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి మీద కావచ్చు, ఈ నెపాన్ని నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారు. జనరల్గా మన భాషలో మాట్లాడతారు కదా, ఓసీడీ అనేటిది, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేటువంటిది. అంటే వాళ్ళ రేవంత్ రెడ్డికే, మన రాహుల్ గాంధీకేమో ఏ సమస్య వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారిని విమర్శించడం అనేటువంటి పరిపాటి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏ సమస్య కనిపించినా కూడా తన చేతగానితనాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి పైననో, కిషన్ రెడ్డి గారి పైననో, లేకపోతే రామచంద్రరావు గారి పైననో నెపం నెట్టేసేటువంటి ఆ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేటువంటి రేవంత్ రెడ్డి గారికి చుట్టింది. కాబట్టి ఆ సమస్యలో నుండి బయటపడడం కోసము, ఆ సమస్య నాకు ఉంది అని అంటే రేపటి రోజు జనాలు నన్ను చిత్కరించుకుంటారు కాబట్టి ఆ సమస్య నాకు లేదు అని చెప్పడం కోసము ఎదుటోళ్ళ మీద బట్టగాల్చి మీద వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పిస్తే నిజానికి గత 12-13 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నేరుగా సహాయ సహకారాలు ఎంతవరకు ఇచ్చిందనేటువంటిది కిషన్ రెడ్డి గారు గతంలోనే ఒకసారి హైదరాబాదులో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరూ జర్నలిస్టులను, మీడియా వాళ్ళను, మేధావులను, వివిధ రంగాలలో నిష్ణాతులను అందరిని పిలిపించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తుంది అనేటువంటిది. సో అది చూసినటువంటి ప్రజలే మాకు గతంలో 2024 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు ఇచ్చారు. వాళ్ళకి అధికారం ఇచ్చారు, మాకు 8 స్థానాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఏమో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఇచ్చారు. వాళ్ళు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి హామీలను కొంత ప్రజలు నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చారు. మాకేమో ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మొన్న చూసినాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రైతులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి సందర్భంలో అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు మార్కెట్ యార్డ్లకు వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే అదంతా భయం పట్టుకున్నది. అరే, రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే నా కుర్చీ కిందికే నెమ్మదిగా చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ ప్రవహించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని నేను దాన్ని పక్కదారి పట్టించాలంటే ఏదో ఒక నెపం నెట్టాలనేటువంటి ప్రయత్నమే తప్పిస్తే నిజానికి ఈ రాష్ట్రానికి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికంటే కేంద్ర ప్రభుత్వం ఎంతైతే చేయాలో అంతకు మించినటువంటి సహాయ సహకారాలు అందిస్తుందనేటువంటిది ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చీటికి మాటి కిషన్ రెడ్డి గారిని పేరుని ఎత్తుతూ ఉన్నారు. సార్, హైడ్రాని తీసుకొచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. అయితే హిట్లర్ కోర్ట్ ఏదైతుందో దాని పేరు హైడ్రా, మేము కూడా ఈ హైడ్రాని పెట్టుకున్నామని చెప్పారు. ఈ హైడ్రా వల్ల ఈ కబ్జా గురైన నాలాలు, చెరువులు అన్నీ మేము చేసి హైదరాబాద్లో వర్షం చుక్క కూడా పడగానే ఎంబడపోయేటట్టు చేస్తూ ఉన్నాం. కానీ మొన్న చూస్తే మాత్రం హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా, చిన్న వర్షం, ఒక 15-20 నిమిషాల వర్షం పడితే ఎంత అతలకుతలమైందో చెప్పి మనం చూసాం. దీని గురించి ఏం మాట్లాడుతాం? అదే మనమే చూసినామని మీరే చెప్తున్నారు, నేను పెద్ద కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే హైదరాబాదులో ఒక చిన్నపాటి తేలికపాటి వర్షం పడ్డా కూడా డ్రైన్స్ అన్నీ ఆగిపోవడం, అసలు డీసెల్టింగ్ జరగకపోవడము, ఎక్కడ పూడిక తీయకపోవడము, ఎక్కడ నాణాలు అక్కడే మొత్తం పూడికతోటి పేరుకపోవడం ద్వారా ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మనం పడవలేసుకొని ప్రయాణించేటువంటి పరిస్థితి హైదరాబాద్ పట్టణంలో నెలకొన్నది. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినటువంటి హైడ్రానే ఇక్కడ అంత బుద్ధిమంతురాలు అయితే మరి హైదరాబాద్కి సంబంధించినటువంటి సల్కం చెరువు ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి ఒక చెరువు మధ్యలో ఏమంటారు, ఇక్కడ కొనలలో కాదు నేను చెప్పేది, చెరువు మధ్యలో కాలేజీ అక్రమ కట్టడం కట్టుకుంటే దాన్ని కనీసం వెళ్ళి ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయనటువంటి హైడ్రా కనీసం ఈ చెరువుల్లో ఉన్నటువంటి పుడికలను తీయాలి కదా, నాలాలో ఉన్నది, అది చేత కాదు. లేకపోతే ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో అక్కడ మాత్రమే వెళ్ళి బెదిరించి వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడం కోసం ఒక భవనాన్ని బెదిరించి ఇంకో భవనం దగ్గర వాళ్ళు వసూలు చేసుకోవడం కోసమే హైడ్రా పనికొచ్చింది తప్పిస్తే ఎక్కడ కూడా నిజంగా హైడ్రా చిత్తశుద్ధితోటి పనిచేసి ఉంటే మీరు చెప్పినట్టు చిన్న వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యేటువంటి అవకాశాలు ఆ పరిస్థితి దాపురించదు. కాబట్టి హైడ్రా అనేటువంటిది ఒక ఫెయిల్యూర్ ఆలోచన వాళ్ళది. నిజంగా ఒకవేళ అటువంటి ఆలోచన గిట్ట చేస్తే ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి ఆలోచననే చేసిరు యోగి ఆదిత్యనాథ్ గారు. ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిల్ని చిడాయించేటువంటి ప్రయత్నం చేసినా, లేకపోతే ఏదైనా
ఏదైనా సంఘ విద్రోహకర సంఘటనలకు పాల్పడినా లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కుట్రపూరితమైనటువంటి ప్రణాళికను రూపొందించినా కూడా అక్కడ ఉన్నటువంటి సర్కార్ ఏ రకంగా బుల్డోజర్లతోటి తీసుకెళ్ళి అక్కడ అదిమేసేటువంటి ప్రయత్నం జరుగుతుందో, నిజంగా హైడ్రా అనేది వచ్చిన తర్వాత నిజంగా అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టుకున్నారో, లేకపోతే చెరువులను కబ్జాలు ఎవరైతే చేసుకున్నారో, నాలాలను ఎవరు కబ్జా చేసుకున్నారో వాళ్ళ మీద కూడా ఇదే రకంగా హైడ్రా ఉక్కుపాదం మోపుతుందేమో అనేటువంటి అంటే అదొక భ్రాంతిలో ఉండే. కానీ చివరికి తేలింది ఏంది, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను పెంచుకోవడం కోసం, ఒకరిని బెదిరించి ఇంకొకరి దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం కోసమే ఈ హైడ్రా పనికొస్తుంది తప్పిస్తే ఎక్కడ కూడా హైడ్రా అనేటువంటిది కావచ్చు, హైడ్రాకి నేతృత్వం వహించేటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ విషయాల్లో చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తున్నట్టుగా మాత్రం ఎక్కడ కూడా కనబడట్లేదు. సార్, నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు రీఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. సర్కారీ స్కూళ్ళకు సంబంధించి మేము అన్ని రకాలుగా విద్యార్థులకు అవకాశాలు వెసులుబాట్లు కల్పిస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రైవేటు స్కూళ్ళకు వచ్చేసరికి ఫీజుల దోపిడీ, ఈ నియంత్రణ అనేది లేకుండా పోయింది. దీనిపైన ఎట్లా చూస్తారు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నది. వాళ్లకు అందిన కాడికి దోచుకోవడము అనేటువంటి చివరికి వాళ్ళు విద్యా వ్యవస్థలో కూడా చెరబడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నెంబర్ 1. రెండో విషయం నేనేమంటానంటే, మొన్న ఏదో ఒక సదస్సులో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు 27,000 పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, వాటిని అన్నింటిని మూసేసి 4,000 పాఠశాలల వరకు మాత్రమే వీటిని పరిమితం చేసేటువంటి ఆలోచనను చేస్తున్నామని చెప్పారు. నిజంగా నీ వ్యవస్థ అంత మంచిగానే పనిచేస్తే, నీ విద్యా వ్యవస్థ అంత మంచిగానే పనిచేస్తే ఇదంతా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇదంతా చేయకుండా చివరికి దాన్ని తీసుకొని వెళ్ళి కొంతమంది అర్బన్ నక్సలైట్ల చేతుల్లో ఈ విద్యా వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టేసి మొత్తం కరికులాన్ని మార్చేసి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ చరిత్రను వాళ్ళకు అనుకూలంగా రాసుకోవడం కోసము, తద్వారా దీన్ని కూడా చివరికి ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా విద్యా వ్యవస్థను కూడా చూడడం అనేటువంటిది చాలా బాధాకరం. విద్య అంటే తరగతి గదులు అనేటువంటివి దేశ నిర్మాణానికి పూరుకోవాల్సినటువంటివి. దేశ భవిష్యత్తు అనేటువంటి తరగతి గదిలోని 4 గోడల మధ్యనే నిర్మితమవుతుందని మనం చదువుకున్నటువంటివి చివరికి ఈరోజు విద్యా వ్యవస్థ నీరు గార్చేసి ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు అందించకుండా, ఎక్కడైనా స్కూల్ యూనిఫామ్స్ అందించకుండా, వాళ్ళకు చివరికి వాళ్ళు ఏం చెప్తున్నారు, నాణ్యమైనటువంటి భోజనం అందిస్తామని చెప్తున్నారు. నిజంగా అంత తీస్మార్కాన్లే అయితే 27,000 పాఠశాలలను కుదించి 4,000 పాఠశాలలకు తీసుకురావాల్సినటువంటి అవసరమే ఉంది. అంటే నీ వైఫల్యమే కదా. నిజంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటిది, ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి ఉంటుంది. లేకపోతే ఏమైనా టీచర్స్ రిక్రూట్మెంట్ జరగకపోతే నువ్వు తొందరగా రిక్రూట్ చేసి ఆ పాఠశాలల్లో వాళ్ళని చేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా స్టూడెంట్స్ తక్కువ ఉంటే ఎట్లా విద్యార్థులను చేర్పించాలనేటువంటి ఒక మోటివేషన్ చేసి మా ప్రభుత్వం చదువుకునేటువంటి పేద విద్యార్థుల కోసం ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. మీరు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే ఏమొస్తుంది బాబు, మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోండి, మీరు యూనిఫామ్ వస్తుంది, మీకు తిండి పెడతారు, మీకు పుస్తకాలు ఇస్తారు, మీకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామని మోటివేట్ చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వమే 27,000 పాఠశాలల నుంచి 4,000 పాఠశాలను కుదిస్తామని అనడంలోనే విద్యా వ్యవస్థను మీరు ఎంతగా భ్రష్టు పట్టిస్తున్నారు. దాన్ని మొత్తం విద్యా వ్యవస్థను అంతటిని అంతం చేసేటువంటి ప్రమాదం ఏ రకంగా ఉందనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.